అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. ఈరోజు మీకు ఒక మంచి తెలుగు కథని చెప్పాలనుకుంటున్నాను. ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటారు. వాళ్ళు రాము, సీత అనమాట. వీళ్ళ లవ్ స్టోరీని మీకు చెప్పాలనుకుంటున్నాను. విని ఆనందించండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఒక ఊరిలో రాము, సీత అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వాళ్ళు ఒకే ఊరు అయినప్పటికీ ఎప్పుడూ మాట్లాడుకోవడం కానీ, చూసుకోవడం కానీ ఎప్పుడూ చేయలేదు. సీత వాళ్ళ అన్నయ్య అభి అని ఉండేవాడు. అభి రాముకి బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ ఒకే క్లాస్ వాళ్ళు కూడాను. అభితో మాట్లాడడానికి తరచుగా రాము వస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడూ సీతని అంత అబ్జర్వ్ చేయడం కానీ, చూడటం కానీ చేయలేదు. ఒకరోజు అభి, రాము మాట్లాడుతుండగా సీత వచ్చింది అక్కడికి. సీతను చూసిన రాము అలా స్టన్ అయిపోయి ఉండిపోయాడనమాట. సీత ఎంత బాగుంటుందా, ఎప్పుడూ నేను చూడలేదు అని చెప్పి మనసులో అనుకుంటున్నాడు. కానీ ఏమనలేడు కదా. అలా రోజు వస్తూ పోతూ ఉండేవాడు అనమాట. అప్పుడు రాము 7th క్లాస్ చదువుతున్నాడు. సీత 6th క్లాస్ అలాగ చదువుతుందనమాట. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచి రాము 10th క్లాస్కి వచ్చాడు. 10th క్లాస్కి వచ్చి తను 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని వేరే స్టడీస్ కోసం వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో అప్పుడు సీత ఊర్లోనే ఉండిపోయింది. తను ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాక వేరే కాలేజీలో జాయిన్ అయ్యాడు. 1 year గడిచిన తర్వాత సేమ్ సీత కూడా పల్లెటూరు అవ్వడం వల్ల పల్లెటూరులో కాలేజెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి సీత కూడా చదవడం కోసం బయటకు వెళ్ళింది. రాము కూడా చదువుతున్నాడని తెలుసు కదా. సీత వాళ్ళ అన్నయ్య అభి అండ్ వాళ్ళ నాన్నగారు కూడా రాము చదువుతున్న కాలేజ్ని సజెస్ట్ చేశారు. తర్వాత ఏమైందంటే అది వాళ్ళ ఊరికి దూరం అవడంతో హాస్టల్స్లో ఉండాల్సి వచ్చింది. రాము హాస్టల్లో ఉంటున్నాడు. సీత కూడా వేరే హాస్టల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసి సీత వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే రాముకి, నాన్న చెల్లిని ఇక్కడ జాయిన్ చేసాము, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ఇక్కడ జాయిన్ చేసాము, చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే నాన్న అని చెప్పేసి సీత వాళ్ళ నాన్నగారు తనకు అప్పచెప్పి వెళ్ళిపోతారు. అయితే సీత ఈ మాటలు విన్నది కదా. ఓకే, రాము మా అన్నయ్యకి ఫ్రెండ్ కాబట్టి నేను అన్నయ్య అని పిలవచ్చు. అట్ ది సేమ్ టైం మా నాన్నగారు కూడా చెల్లిని జాగ్రత్తగా చూసుకోనన్నా అని చెప్పేసి వెళ్ళారు కాబట్టి నేను అన్నయ్య అని మాట్లాడవచ్చు అని చెప్పేసి తను అనుకుంది. అయితే తిను సీతను వేరే హాస్టల్లో జాయిన్ చేశారు. రాముని తను ఎలానా వేరే హాస్టల్లో ఉంటున్నాడు. సీత ఒకరోజు ఫోన్ చేసింది, రామన్నయ్య ఇలాగా కాలేజీకి వెళ్ళాలి, నాకు తెలీదు, ఫస్ట్ డే కదా, మీరు రాగలుగుతారా అని చెప్పేసి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే తనకి అన్నయ్య అని పిలవడం నచ్చలేదు. ఎందుకంటే తను ఇష్టపడుతున్నాడు కాబట్టి. ఆ విషయం సీతకి చెప్పలేడు. అయితే నెక్స్ట్ డే సీతతో పాటు రాము వెళ్తాడా వెళ్ళడా ఏంటనేది నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.